పార్టీ సీనియర్ కార్యకర్తకు అండగా టీడీపీ సీనియర్ నాయకుడు కొంక ఉమాపతి నాయుడు భరోసా. సంతక్లూరు గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త షేక్ సాహు కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడటం గమనించిన తెలుగుదేశం పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ శ్రీ కొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేత కొంక ఉమాపతి నాయుడు వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి పార్టీ సీనియర్ కార్యకర్త సేవలను గుర్తు చేసుకుని హాస్పిటల్కి అయ్యే ఖర్చు నేనే చూసుకుంటానంటూ, కార్యకర్త సంక్షేమమే పార్టీ బాధ్యతని, ఖర్చుకు వెనకాడవద్దని మేము చూసుకుంటామంటూ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. డాక్టర్లతో మాట్లాడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ కొంకా ఫ్యామిలీ అండగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. సమస్య చెప్పు. అర్థమైంది. ఇప్పుడు నేను డాక్టర్తో మాట్లాడాను కదా, మరి డాక్టర్ ఏమన్నాడు? మళ్ళీ ఇప్పుడు నువ్వు అంత అర్జెంట్ ఎవరు ఆపరేషన్ చెప్పని చెప్పారు నీకు? ఆపరేషన్ చెప్తే కదా తల్లి, ఆపరేషన్ చెప్తే కదా. నేను మాట్లాడి నేను చేపించి ఏర్పాటు చేస్తాను. మాట్లాడి నేను చేపించి ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఊరిపో, నువ్వు మాట్లాడ మళ్ళీ అటుగా మళ్ళీ చెప్తాను. అట్లా ఏమన్నా డాక్టర్ ఇక్కడ ఆదోళనలో డాక్టర్ మాట్లాడినా కదా, నీ ఎదురుగా ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్తో మాట్లాడతారు. మాట్లాడి డాక్టర్ ఏమనింది మళ్ళీకంతా చెప్తాను. డబ్బులు అవసరం వస్తే మేము అరేంజ్ చేపించి ఏర్పాటు చేస్తాం. నీకేం టెన్షన్ పడద్దు. మేము అరేంజ్ చేపిస్తాం. ఏదో రకంగా అరేంజ్ చేపించి నీకు చేపిస్తాం. ఆ డాక్టర్ నంబర్ ఉందా? ఈ మా సాబు అని అది వారు మాట్లాడుతు కదరా, మన సంతకూరు. ఎంత ఎంత అవుతుంది? మాట్లాడరా, నేను అరేంజ్ చేపిస్తాను. మాట్లాడవచ్చు. నీ దగ్గర పంపిస్తున్నా అన్ని హాస్పిటల్ కాడికి. ఇప్పుడు పంపిస్తాను. మాట్లాడి చెప్తే అది ఎంత అవుతుందని చెప్తే నేను అరేంజ్ చేపిస్తాను. ఉత్తరు నువ్వు మాట్లాడి చెప్తే అరేంజ్ చేద్దాం, చేపించేద్దాం. నువ్వు మాట్లాడు. ఎందుకంటే మా పార్టీ సీనియర్ కార్యకర్త ఆయన. ఇప్పుడు నీ దగ్గర పంపిస్తాను. మావాడు మళ్ళీ కేశప్ప మళ్ళీ మీరు పిలుచుకోపోండి. సార్ అవినాష్ సార్తో పిలుచుకోండి. సార్ డాక్టర్తో మాట్లాడతాడంట. అది మాక్సిమం తగ్గించి మాట్లాడతామని చెప్పాడు సార్ కర్నూలుకి. అది ఎంత తగ్గిస్తాడో మాట్లాడుకొని మనం ఏర్పాటు చేసి పంపిద్దాం. మీరు పిలుచుకోపోండి సార్ తగ్గి. సార్ ఉంటాడు, మళ్ళీ మీరు లేట్ అయిపోతే ఇంటికి పోతాడు. అట్లా ఇట్లా పిలుచుకోపోండి. పోయి ఏమన్నా నాకు ఆటుంటే ఫోన్ చేయండి. సార్ వస్తున్నారు చూడరు, అవినాష్ నీ దగ్గరకు వస్తున్నారు. అది చేపించి ఏర్పాటు చేసేటప్ప మనం రెడీ చేద్దాం. అదేదో యాక్టివిటీ ఏమైనా చేసి మాట్లాడు, ఇచ్చేద్దాం, ఇచ్చి చేపిద్దాం. ఎప్పుడు పంపించాలో కనుక్కో పంపించేద్దాం. రైట్ అప్ప, థ్యాంక్ యూ.